జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాల్లో రెజొనెన్స్ విజయ భేరి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 31, 53, 63 లాంటి టాప్ ర్యాంకులతో పాటు కేవలం రెజొనెన్స్ హైదరాబాద్ క్యాంపస్ నుండి 180 మందికి పైగా విద్యార్థులు ఐఐటి సీట్ సాధించడం గర్వకారణం. మా హైదరాబాద్ క్యాంపస్ లో జేఈఈ లాంగ్ టర్మ్ అడ్మిషన్స్ జరుగుతున్నవి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నమ్మకంతో పిఠాపురం నియోజకవర్గం ప్రజలు 70,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించారు. ఇప్పుడు ఆ నియోజకవర్గ అభివృద్ధి పవన్ పై ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రామిస్ చేశారు. ఈ మాట ఒక్కసారి కాదు, చాలా బలంగా చెప్పారు. ఆయన తరపున వచ్చి ప్రచారం చేసిన వారు కూడా ఇదే మాట చెప్పి జనాల్లోకి వెళ్లారు. ఇక ఈ మాటల్ని నియోజకవర్గం ప్రజలు అంతే బలంగా నమ్మారు కాబట్టి ఓట్లు వేశారు. అలాగే పిఠాపురంలో ఇకపై ఉంటానని, హైదరాబాద్లో ఉండనని, నిత్యం అక్కడి ప్రజల సేవకై అంకితమవుతానన్నారు. అన్నట్లుగానే ప్రచార సమయంలోనే నియోజకవర్గంలో ఓ ఇల్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే పవన్ ఇప్పుడు నిజంగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం అన్నది ఎంతవరకు సాధ్యమవుతుందనే టాక్ మొదలైంది. పవన్ ఓ వైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు సినిమాలు కూడా పూర్తి చేయాలి. ఇప్పటికిప్పుడు పూర్తి చేయాల్సిన సినిమాలు 3 రెడీగా ఉన్నాయి. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను ఉన్నపలంగా పూర్తి చేసి నిర్మాతలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ఇప్పటికే పవన్ రాక కోసం ఆ దర్శక నిర్మాతలంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పవన్ ఎప్పుడు వస్తాడు, మా సినిమా ఎప్పుడు పూర్తి చేస్తాడు అని ఎంతో ఎదురుచూస్తున్నారు. అలాగే కేంద్రంలో పవన్ కు మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం సాగింది. కానీ ఆ ఛాన్స్ లేదని నిన్నటితో తేలిపోయింది. ఆ పదవులు మరో 2కి వెళ్లడంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గేమ్ చేంజర్కి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారన్నది చూడాలి. ఇలా పవన్ కళ్యాణ్ 2 బాధ్యతల్ని నిర్వర్తించాల్సి ఉంటుంది. అలాగే పవన్ పిఠాపురం టు హైదరాబాద్ కూడా తరచూ తిరగాల్సి ఉంటుంది. మరి ఈ రెండింటిని పవన్ ఎలా బ్యాలెన్స్ చేస్తారన్నది చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.